నేను స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఉన్నవాడు నన్ను నేను దేవుడు దేవా. అయ్యా మాతో ఇంతవరకు నీ ద్వారా నీ నామం మాతో ఉండి స్థుతుల ద్వారా నీ నామం మహింపరుచుకున్నదా నా మా దోష పాపము నా అపరాధం ఎత్తుకుని నా విధేయతలను దయవించి మమ్మల్ని క్షమించి మీ కృపలో పరిశుద్ధపరచమని వేడుకుంటున్నాం తండ్రి. రక్తం ద్వారా కడగమని వేడుకుంటున్నాము నా ప్రభా. అయ్యా నా తండ్రి ఇదిగో నాయన, అయ్యా నీవే దేవుడు, నువ్వు మాత్రమే మాట్లాడే దేవుడు నాయన. నీ మాట చేతులు నీ జీవం పొందుకునేది వారం ప్రభా. నీకు స్తోత్రాలు. నీ నోటి నుంచి వచ్చి ప్రతి మాట వల్ల మేము జీవం పొందుకుంటున్నాం నాయన. పరిశుద్ధాత్మ దేవ మీరే మా ఒక్కొక్కరితోనూ మాట్లాడండి. మా అందరినీ కూడా ప్రభావాన్ని యాత్ర నింపి మీరే నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. తగ్గింపబడాలి నాయన. మీ నామను మహింపరచుకోమని మా ప్రేక్షకుడు యేసుక్రీస్తు వారిని ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. హలో, నా మాట వినపడుతుందండి? అమ్మా ఇప్పుడు ఈ రోజు ఎవరిది? సూర్య చెప్తున్నాడు బ్రదర్ గారు. సూర్య బ్రదర్ చెప్తున్నాడు. ఎవరు ఈరోజు? నేనండి, సూర్య బ్రదర్ గారు. నేను నువ్వు మాట్లాడాలా? సూర్య బ్రదర్. ఓకే ఓకే, క్యారియర్ ప్లీజ్. నా మాట వినపడుతుందండి? వినపడుతుంది బ్రదర్. కీర్తన 127 అధ్యాయము మొదటి వచనం మనం చూసినట్లయితే, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే. ఈ మొదటి వచనంలో ఈ కీర్తనలో మనం చూస్తే దేవుడు మాత్రమే చేయగలిగిన కొన్ని కార్యములు ఉన్నాయి. అవి మనిషి ఎంత చేసినా అవి ప్రయాస వ్యర్థమే. ఏవేవి అంటే, మొదటి ఇక్కడ మాట్లాడుతుంది ఇల్లు కట్టుట. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే. ఎవరు ఈ ఇల్లు ఏంటి? ఎవరు కడుతున్నారు? ఎవరు కట్టువారు అయి ఉన్నారు? ఇక్కడ కట్టించని ఎడల అన్నాడు అంటే ఆయన ప్రధాన మాస్టర్ గా ఉండి ఇల్లును కడుతున్నాడు. కట్టించని ఎడల అంటే కట్టించువాడు ఆయన, కట్టేవారు ఉన్నారు. చూసినట్లయితే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9 నుంచి 15 వరకు చూసినట్లయితే, సహాయం చేస్తారండి ఎవరైనా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9 నుంచి 15 వరకు. మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. ఎవరు పనివారు అంటే ఆయన సేవకులు, ఆయన దాసులు జత పనివారమై ఉన్నాము. మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. ఎవరు అంటే మనము నాకు అనుగ్రహించిన కృప చొప్పున ఆయన జత పని వారు ఎవరు అంటే ఆయన సేవకులు. ఆ వాక్యాన్ని వెతుచు ప్రార్థన చేసి అలాగా వాళ్ళు కడుతూ ఉన్నారు. 10వ వచనం కూడా చూసినట్లయితే, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకరు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకునవలెను. ఈ ఇల్లుని అంటే సంఘముగా చూసినట్లయితే ఆ ఇల్లుని కట్టువారు సేవకులు ఎలాగ చేయాలి అంటే, ఒకరు పునాది వేసి ఇంకొకరు కడుతున్నారు. అయితే కట్టువాడు జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ విధంగా కడుతున్నాడు, ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడు జాగ్రత్తగా చూసుకోవాలను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరుడు. ఈ పునాది ఎవరు అంటే యేసుక్రీస్తే. ఎవడైనా ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దాన్ని అగ్నియే పరీక్షించును. ఏ విధంగా కడుతున్నాడు
ఒక్కొక్క ఆయనకి ఇవ్వబడిన వారిని ఆయన ఎలా కడుతున్నారు, ఆ సేవకుడు ఏ విధంగా కడుతున్నాడు, రకరకాల రాళ్లతో కడుతున్నాడా, ఆ ఆ కట్టుదాన్ని బట్టి ఏది ఎలా కట్టినా గానీ అది అగ్ని చేత పరీక్షింపబడుతుంది. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. ఇక్కడ దేవుని సేవకులు ఏ విధంగా కట్టాలి అంటే, కట్టిన తర్వాత ఆ సేవకులకు ఎవరైతే కడుతున్నారో ఆ ఇంటిని, వాళ్ళకి రివార్డ్ ఉంది, వాళ్ళకి జీతం అనేది ఉంది. అది గనక కట్టువారు జాగ్రత్తగా చూసుకొని కట్టకపోతే వారికి నష్టం కలుగుతుంది. వారైతే రక్షింపబడతారు కానీ ఆ యొక్క జీతం అనేది వారు పొందుకోలేరు. సో ఆ పనివారు ఏ విధంగా కట్టాలి అంటే జాగ్రత్తగా చూసుకొని ఉండాలి. తర్వాత అదే 16వ వచనం నుండి చూసినట్లయితే 16, 17 కూడా, మీరు దేవుని ఆలయమే ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆయన ఆలయమై ఉన్నారు. మీరు ఏమంటున్నాడు? మీరు దేవుని ఆలయమై ఉన్నారు. మీరు సేవకులు అనేవారు, ఆయన పనివారు ఎవరైతే ఆయన ఏర్పరచుకొని సేవకులు పిలిచి ఆయన పనివారు ఎవరైతే ఉన్నారో వారు కట్టున్నది ఏ విధంగా కట్టాలి, జాగ్రత్తగా చూసుకుంటూ కట్టాలి. ఆ ఇల్లు వారికి నష్టం కాకుండా వారు జీతం పొందుకోవాలి అంటే దేని మీద కడుతున్నాను, పునాది యేసుక్రీస్తు పునాది మీద నేను కడుతున్నానా లేదా జాగ్రత్తగా చూసుకోవాలని జత పని వారికి చెప్పాడు. లేదు అంటే వారి ప్రయాస యేసుక్రీస్తు పునాది మీద కట్టకుండా వాళ్ళే కడుతూ ఉంటే, వారి బోధను బట్టి వారి మనస్సును బట్టి కడుతూ ఉంటే వారికి నష్టం కలుగుతుంది. ఆ పునాది మీద నుంచి కాకుండా కడుతున్నారు అంటే వారి నష్టం కలుగుతుంది, వారికి జీతంకు అర్హులు కారు, జీతం అనేది వారు పొందుకోలేరు. కానీ ఈ ఆలయము, ఈ శరీరము ఏంటి ఈ ఆలయం ఏంటి అంటే, ఈ ఆలయము మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? అలాగే ఎవడును ఇదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అండి 3 19, 20 కూడా చూసినట్లయితే, 6వ అధ్యాయం, క్షమించండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19, 20 చూసినట్లయితే అండి, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమ పరచుడి. ఈ దేహమే ఆయన ఆలయమే ఉన్నది. ఈ దేహమే ఆయన ఆలయమే ఉన్నది. ఇదే ఆయన ఇల్లుగా కడుతున్నాడు. మరి కట్టువారు ఉన్నారు, కట్టువారు ఆయన పనివారని చెప్పబడింది. ఇక్కడ మరి ఆ కట్టాలి అంటే ముందు అది కొనుక్కున్నాడు. ఏ విధంగా కొన్నాడు అంటే విలువ పెట్టి కొన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కలువరిలో రక్తము కార్చి విడిపించి నిన్ను నన్ను, నీ ఆలయాన్ని, ఈ శరీరం, ఈ దేహాన్ని ఆయన ఆలయంగా కట్టడానికి ఆయన వెలపెట్టి కొన్నాడు. ఆయన ఆలయముగా మీరు కట్టబడుచున్నారు, ఆయన ఇల్లుగా మీరు కట్టబడుచున్నారు. మొదటగా వెలపెట్టి కొనబడిన వారు మనము. ఈ దేహం ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఆయన అంగీకరించిన తర్వాత ఆ వెలపెట్టి కొన్నాడు, ఆయన సొత్తుగా చేసుకున్నాడు. ఇప్పుడు తర్వాత ఈ దేహము ఆయన ఇల్లుగా కట్టబడాలి. ఆయన ఇల్లుగా కట్టబడాలి అంటే ఆయన ఎవరు కట్టువారైతే ఉన్నారు, కానీ ఎవరు కట్టించేది అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21 నుంచి 22 వరకు చూద్దామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక ప్రతి 2వ అధ్యాయము కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఆమేన్. ఎవరి మూలముగా కట్టబడుచున్నాము? ఆయన నివాస స్థలముగా. ఎవరు కడుతున్నారు? కట్టడానికైతే ఉన్నారు, చెప్పువారు కడుతున్నారు. ప్రతి కట్టడము కూడా నిలవబడాలి, పునాది మీద నిలబడాలి. కానీ ఎవరు కడితే ఆత్మ మూలముగా, ఆయన ఆత్మ మూలముగా కడుతూ ఉంటేనే ఇల్లు నిలబడిద్ది.
ఎంతకైనా సరే నేను మంచి పనులు చేస్తాను, వాక్యం చదివి లేఖనంలో ఉన్నట్టుగా నేను ఉండడానికి ప్రయత్నిస్తాను. ప్రయత్నించడం మంచిదే కాదు, కానీ నేను ఎంత చేసినా నేను ఎందుకు పడిపోతున్నాను, ఎందుకు కూలిపోతుంది అనిపిస్తా ఉంటుంది. ఎందుకు అంటే ఈ పునాది అయితే యేసుక్రీస్తు బండ మీద కట్టుకోవాలి. మొదటగా కట్టువారు ఉన్నారు కట్టువారు ఉన్నారు కానీ ఇప్పుడు కట్టించేది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా, పరిశుద్ధాత్మ దేవుడు కట్టకుండా ఈ ఇల్లు నిలబడదు, ఈ ఇల్లు కట్టలేరు. మరి ఏ విధంగా కట్టబడాలి అంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 నుంచి 27 వరకు చూద్దామండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 నుంచి 27 వరకు. 24. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడెను కనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొని నా బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. ఆమె ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కూడా కడుతున్నాడు ఇల్లు, కానీ ఇల్లు దేని మీద కడుతున్నారు అనేది ముఖ్యం. పునాది బండ ఎవరు అంటే ఆ బండ క్రీస్తే. కానీ కట్టువాడు ఏ విధంగా ఉన్నాడు అంటే వినటం మాత్రమే కాదు చేయుచున్నాడు. ఆ వాక్యం వినటం మాత్రమే కాదు చేయుచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు వెలపెట్టి కొన్నాడు, ఆయన ఆత్మతో ఆయన ఆత్మతో కడుతున్నాడు. కానీ ఇప్పుడు కట్టువాడు ఏ విధంగా కట్టుకుంటా చూసుకోవాలి అంటే ఆయన ఆత్మ చెప్పుతున్నట్లుగా ఇల్లు కట్టుకుంటూ ఉండాలి. అందుకే ఆయన ఒకవేళ ఈ దినాన్న ఏమైనా వాక్యం విన్నప్పుడు ఇదిగో ఆయన నీతో మాట్లాడి ఇది ఒప్పుకో, ఇది నీ తప్పు నీలో కనిపిస్తుంది, ఇంతవరకు నువ్వు చూసుకోవాలా, పరిశుద్ధాత్మ దేవుడు నీకు గుర్తు చేసి నీకు చెప్పాడా, మోకరించి పశ్చాత్తాపడి ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణ పొందుకొని ఇల్లు కట్టుకోవాలి. ఆయన ఫలానా విధేయత చూపించు అని నీకు చెప్పాడా, ఆ విధేయత నువ్వు చేస్తూ ఉన్నాడు. ఆయన కడుతూ ఉన్నాడు. ఎక్కడెక్కడ తీసివేయాలి, ఎక్కడెక్కడ నిన్ను బలపరచాలి కృపచేత, ఇవన్నీ కూడా ఆయన ఆత్మ మూలంగా చేస్తున్నాడు. కానీ నువ్వు వినటం వరకు మాత్రమే ఉన్నావా? ఆయన నాతో మాట్లాడుతున్నాడండి, పరిశుద్ధాత్ముడు దర్శనం ఇస్తున్నారు, కళలు ఇస్తున్నారు, ప్రవచనాల ద్వారా మాట్లాడుతున్నారు. ఈరోజు వాక్యం విన్నాను, నాతో మాట్లాడాడు దేవుడు అని చెప్పినంత మాత్రాన వింటున్నాడు, చెప్తున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు, నువ్వు వింటున్నావు, కానీ వినుట వరకు మాత్రమే ఉండకూడదు. ఆ మాటకి విధేయత చూపిస్తూ ఉంటేనే ఇల్లు కట్టబడుతుంది. ఒక్కొక్కటి పనివారికి అన్ని తీసుకొచ్చి ఎదురు పెట్టినా వాళ్ళు అలాగే కూర్చుంటే అవ్వదు, కట్టాలి. ఒక్కొక్క ఇటుక కట్టుకుంటూ వెళ్ళాలి. అలా అదే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు మూలంగా ప్రతిదీ ఆయన చెప్పిన దాన్ని బట్టి ఇల్లు కట్టుకుంటూ ఉండాలి. అప్పుడు బుద్ధిమంతుడు అయినా బుద్ధిహీనుడు అక్కడే తేడా తెలుస్తుంది. కానీ విషయం ఏంటంటే కట్టువారు ఇల్లు అయితే ఇద్దరు ఇల్లు కట్టారు, కానీ పరీక్ష వచ్చింది, అగ్ని వలె పరీక్ష వచ్చింది. ఏ ఇల్లు నిలిచింది, ఏ ఇల్లు నిలవలేదు. వాన కురిసెను, వరదలు వచ్చెను, బండ మీద ఉంది గనక పునాది కదల్లా, అదే ఇసుకలో కట్టారు, అది కొట్టుకు వెళ్ళిపోయింది. ఎందుకు వల్ల? ఆయన చెప్పినప్పుడు నాతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడండి, కానీ ఆయన చెప్పిన దానికి విధేయత చూపించకపోతే, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చూసినట్లయితే 3:15 అండి. అవునండి. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పెను. కనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడునూ కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయముండగానే ప్రతి దినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. ఆమేన్. ఆయనలో పాలివారమై ఉండాలి అంటే ఈ దినాన ఈ రోజు నీవు పరిశుద్ధాత్మ యొక్క స్వరమును విన్నాళ్ళ హృదయమును కఠినపరచుకో. మాకు
హృదయం వాళ్ళు తిరుగుబాటు చేశారు. ఆయన చెప్పింది చేయకుండా వాళ్ళు తిరుగుబాటు చేశారు. కానీ మీరు అలా ఉండకు అంటున్నారు. ఈ దినాన్న ఇల్లు కట్టుకోవాలి అంటే నీ ఆలయము, నీ దేహము వెలపెట్టి కొన్నాడు. ఈ ఆలయం కట్టబడాలి అంటే కేవలం ఆత్మ మూలముగానే, ఆత్మ పరిశుద్ధాత్మ దేవుని మూలముగా మాత్రమే అది కట్టబడుతుంది. ఆయన కట్టించువాడు, కట్టువారు వీరు. కట్టువారు ఎవరు? పనివారు, ఆయన సేవకులే కాదు. నీకు నువ్వు ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు వినినప్పుడు, చెప్పినప్పుడు దానికి విధేయత చూపించడం ద్వారా కూడా మనము ఇల్లు కట్టుకుంటాము. మరి అది విధేయత చూపించని ఎడల, కట్టువారు కూడా సరిగా కట్టని ఎడల, పునాది క్రీస్తుని తీసి కట్టారు అంటే వాన వస్తుంది, వరద వస్తుంది. మామూలుగా ఉన్నప్పుడు కట్టుతున్నప్పుడు బాగానే అనిపిస్తుంది, రకరకాలుగా అనిపిస్తుంది, అందంగా ఉంటుంది, అంతా ఉంటుంది. కానీ ఎప్పుడైతే వాన వర్షం వచ్చి వరదలు వచ్చి కొట్టాయో నిలబడుతుందా లేదా తెలుస్తుంది. ఎప్పుడు ఏ విధంగా అంటే సరిగా ఆయన స్వరాన్ని విని కట్టుకున్నాడా నిలబడుతుంది, వింటూ మాత్రం ఉన్నాడా నిలబడదు. ఏ విధంగా ఇల్లు కట్టుకుంటున్నావు అనేది మొదటగా మనం ప్రశ్న వేసుకోవాలి. ఏ విధంగా నీ ఇల్లు కట్టబడుతుంది? నువ్వు వెలబెట్టుకున్నావని మర్చిపో మాకు. నీ ఇల్లు కట్టబడాలంటే ఆయన ఆత్మ సహాయము కావాలి. అదే విధంగా ఇల్లు మనము కుటుంబము ఒకరు తీసుకున్నా సరే, కుటుంబంలో అయినా సరే ఆయన ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటేనే ఆ ఇల్లు కూడా కట్టబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు గనక మనము వాక్యం వింటూ ఉంటాం, చదువుతూనే ఉంటున్నారు, కానీ అది అక్షరము తనంతట తానుగా జీవం ఇవ్వలేదు. ఆ అక్షరానికి పరిశుద్ధాత్మ దేవుడు తోడవ్వాలి. ఆత్మ జీవం ఇచ్చినది అన్నాడు. అయితే ఆ ఆత్మ మనకు లేకుండా, పరిశుద్ధాత్మ దేవుడు ఇంట్లో లేకుండా సమాధానము లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఇంట్లో లేకుండా వాక్యం యొక్క అప్రత్యక్షత అనేది కూడా పొందుకోలేరు. సో పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే ఏక మనసు, ఏకాత్మను తీసుకురాగలిగింది. అది కుటుంబంలో రావాలి అన్న ఆయన ఉండాలి. నీ ఇల్లు ఎందుకు నేను కట్టుకోలేకపోతున్నా ఇవన్నీ అనిపిస్తుందేమో. ఆయనకి విధేయత చూపటం అనేది మనం మర్చిపోకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన ఆయన స్వరంతో మాట్లాడిన విధేయత చూపటం ఆసక్తితో మనము ఉండాలి. ఇంకొకటి చూసినట్లయితే ఇక్కడే అదే మొదటి వచనంలోనే, యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాస వ్యర్థమే, ఎంతగానో నిలబడదు. ఆయన కాపు కాయని ఎడల కావలి వారు వేచి మెలకువగా ఉండుట వ్యర్థమే. వ్యర్థమే. ఆయనే పట్టణాన్ని కావలి కాయని ఎడల కావలి కాయవారి ప్రయాస వ్యర్థమైపోతుంది. జకరియా గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం చూద్దామండి. జకర్యా 2:5. అవును. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. ఆయనే దాని చుట్టూరు అగ్నిగా కాపుదల చేయవాడు. ఆయనే ఇజ్రాయేలులను ఎడారిలోను కాపులు కాచుకుంటూ తీసుకొచ్చాడు. ఆయనే కాపు కాయవాడు. ఎంతమంది చుట్టూ ఉన్నా ఆయన గనక కాయని ఎడల ఆ యొక్క పట్టణము నిలబడదు. ఆయనే కావలి వారిని కూడా, వాచ్మెన్ ని, కావలి వారిని ఆయనే నియమించువాడై ఉన్నాడు. వారు ఎప్పుడు ఆయన కొరకు వాళ్ళు కనిపెడుతూ ఆ శత్రు వస్తాయని చెప్పుతాం, ఇవన్నీ చేసేవాళ్ళు కావలి వారు. మరి కావలి కాయువారు వాళ్ళు వేచి ఉన్నా సరే, మెలకువగా ఉన్నా సరే, యెహోవా మాత్రము కాపు కాయని ఎడల అది వ్యర్థమైపోతుంది. ఎంతగా కుటుంబాన్ని ప్రార్థన చేస్తాను, నేను నిలబడతాను, నేను చేసుకుంటాను, ఇది తప్పగా ఉంది సరి చేసుకో అని ఎంత నువ్వు కాపుదేలా అమ్మో ఇంట్లోకి అపవాది రాకుండా ఎంత చేస్తున్నా సరే, కేవలము ఆయన గనక కాపు కాయకపోతే కావలి వారి ప్రయాస వ్యర్థమే. ఆయన అంటున్నాడు, వాగ్దానం ఇచ్చాడు, నేను నీ చుట్టూరు, ఆ పట్టణం చుట్టూరు ఏంటంట, ఆయన అగ్ని కంచె వేసినట్టుగా అగ్ని గోడ వలె ఆయన అగ్ని ప్రాకారముగా ఆయన ఉంటాడు. ఆయన ఉంటేనే దానికి కాపుదల ఉంటుంది. కీర్తన గ్రంథము 46వ అధ్యాయంలో చూసినట్లయితే ఆయన ఆ పట్టణంలో ఉన్నాడు కనుక అది చలనము లేదు అన్నాడు. ఆ ఆయన ఉంటేనే ఆ ఇంట్లో అయినా, ఆయన ఉంటేనే ఆ పట్టణంలో అయినా సరే కాపుదల ఉంటుంది.
ఆ కాపుదల ఆయన ఇవ్వకపోతే, ఆయన మాత్రమే ఇవ్వగలిగినవి ఇవి. ఆయన ఇవ్వకపోతే మనం ఎంత కాచినా ఎంత ఆపుదామనినా నిలబడలేదు. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత చూసినట్లయితే రెండో వచనం అండి. రెండో వచనం చూసినట్లయితే, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తున్నాడు. మనకు కనపడుతుంది ఇది కేవలం కంప్లీట్ గా ఇది ప్రావిడెన్స్. ఆయన సమకూర్చువాడు. వేకువనే లేచి చాలా రాత్రి అంత వరకు కూడా ఎంత కష్టపడినా ఆ కష్టార్జితం కష్టపడి ఆఖరికి దాన్ని ఆహారం కోసమే కదా కష్టపడుతుంది. ఏ కష్టం చేసినా లాభమే వచ్చును అన్నాడు. ఆ లాభంతో అది వచ్చిన దానిలో కష్టపడి తింటున్నారు. కానీ ఆయన ప్రియులకు మాత్రము తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. తన ప్రియులు ఎంత ఆ గొప్ప నిద్ర అది. దేవుడు ఎంతగా ఆయన ప్రియులకి ఆయన నిద్రిస్తూ ఉండగా ప్రియులకే ఇస్తూ ఉన్నాడు. కీర్తన 3:5 చూద్దామండి. కీర్తన 3:5. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొంటిని. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. ఆమేన్. ఇక్కడ యెహోవా మీద ఆధారపడుట, నిద్రించుట అంటే ఒకటి ఆయన మీద ఆధారపడి ఆయన ఉన్నాడు, ఆయనే నాకు సమకూరుస్తాడు, ఆయనే నాకు కాపుదలిస్తాడు అని నిద్రిస్తున్నారు, ఆధారపడుతున్నారు. ఆ ఆధారం అనేది, నమ్మకం అనేది ఏ విధంగా ఉంది? ఆయనే సమకూర్చువాడు, ఆయన బిడ్డలకు ఆయన నిద్రించుండగా ఇచ్చే దేవుడై ఉన్నాడు. కీర్తనల గ్రంథం 4:8 చూద్దామండి. 4:8. యెహోవా 8 అండి. నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. నేను ఒంటరిగా నుండునను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. ఆమేన్. ఆయన హల్లెలూయా. ఈ ఒంటరిగా ఉండినా నిద్రపోయి ఏ విధంగా లేస్తున్నాడు అంటే ఆయన ఉన్నాడు, ఆయన ఆధారం చేసుకున్నాడు, యెహోవాను ఆధారం చేసుకున్నాడు గనక ఆయన నెమ్మదిగా పండుకొని నన్ను నేను లేస్తాను అంటున్నాడు. యెషయా గ్రంథం 27:2 చూద్దామండి. 27. 27:2. ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్షావనముండును, దాని గూర్చి పాడుడి. ఆమేన్. క్షమించండి, 26:3 అండి. యెషయా గ్రంథం 26:3. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎలయనగా అతడు నీయందు విశ్వాసముంచి ఉన్నాడు. ఆమేన్. ఎవని మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో ఆయన పూర్ణ శాంతి అనేది వాళ్ళకి ఇస్తున్నాడు. ఆయన నమ్మిక ఉంచున్నాడు గనక, విశ్వాసం ఉంచున్నాడు గనక యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకునుడి. ఆయన యందు నువ్వు నమ్మిక ఉంచినట్లయితే, ఆయన ఆధారం చేసుకున్నట్లయితే నువ్వు పండుకొని లేస్తున్నావు. నువ్వు పండుకొని లేస్తున్నావు. ఆయన యందు ఆధారపడుట, అది దేనిలో అంటే మనం కష్టార్జితంలో అయినా, మన తిను విషయంలో అయినా సరే, ప్రతిదీ కూడా ఆయనే సమకూర్చువాడైన ఆయన బిడ్డలకు. మత్తయి సువార్త 6:32 చూసినట్లయితే, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఏవన్నీ కావాలి? పైన 31 చూసినట్లయితే మీకు కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి తినుటకు, త్రాగుటకు, నివాసం ఉండటానికి, బట్టలకి అన్ని కూడా ఎవరు అవసరం అని చెప్పి పరలోకపు తండ్రికి తెలియను. ఆయనకి తెలుసు. సో ఆయన ఆధారం చేసుకున్నామా? నువ్వు ఆయన ఆధారం చేసుకున్నట్లయితే, ఆయన ప్రేమిస్తూ ఆయన ఆధారం చేసుకున్నట్లయితే, ఆయన తన ప్రియులకు వారిని నిద్రించుండగా ఇస్తున్నాడు. ఆధారము ఎవరిని చేసుకుంటున్నావు? నీ కష్టాన్ని బట్టి నువ్వు కట్టుకుంటూ వెళ్దాం అనుకుంటున్నావా? అది వ్యర్థమే. కానీ ఆయన్ని ఆధారం చేసుకున్నట్లయితే నువ్వు ఈ దినాన్న ఆయన నీకు మొదటగా వెతుకుతూ ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మరి క్రియలో చూపించాలి కదా. ఆధారపడుతున్నావు ఏ విధంగా అంటే ఆయన మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుతూ ఉంటే అవన్నీ మీకు
అనుగ్రహింపబడును. అది మనం ఆయన్ని వెతుకుతూ ఉంటుంటే అనుగ్రహింపబడుతూ ఉంటాయి మనకు అవి. ఆయనకు కావాలని, నీకు అది కావాలని ఆయనకు తెలుసు. ఆయన మన తండ్రి అయి ఉన్నాడు, ఆయనకి తెలియను. కానీ అవి మనకు పొందుకోవాలి, మనకు రావాలి అంటే ఆయన మీద ఆధారపడి మనము మొదటగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. అప్పుడు అవన్నీ మనకి అనుగ్రహింపబడతాయి. హల్లెలూయా. అదే ఇప్పుడు 127వ అధ్యాయము 3వ వచనం చూద్దామండి. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. కుమారులు ఈ 3, 4, 5 వచనాలు చూసినట్లయితే గర్భఫలము గురించి అన్నట్టు ఆశీర్వాదము. కుమారుడు యెహోవా ఇచ్చు వరం. అయితే గర్భఫలము ఆయన బహుమానము. ఆయన మాత్రమే ఇవ్వగలిగింది. ఇది కూడా ఇది గర్భఫలము బహుమానముగా ఆయన ఇవ్వగలిగింది. ఆయన గర్భఫలం ఇచ్చినది బహుమానంగా. ఆదికాండము 30 అధ్యాయము 1, 2 వచనాలు చూద్దామండి. అయ్యో. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలము ఇమ్ము, లేని ఎడల నేను చచ్చెదనెను. యాకోబు కోసము యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు, నేను నీకు గర్భఫలము నీయకపోయినా దేవునికి ప్రతిగానున్నానా అనెను. అందుకామె, నా దాసి అని బిల్హా ఉన్నది కదా, ఆమెతో పొమ్ము, ఆమె నా కొరకు పిల్లలను కనును, అలాగున ఆమె వలన నాకును పిల్లలు కలుగునని చెప్పి. చాలండి. ఇక్కడ యాకోబు అంటున్నాడు, తను ఆశపడుతుంది నాకు పిల్లలు కావాలి అని. కానీ యాకోబు దగ్గరకు వచ్చి ఆయన అడిగితే ఏమన్నాడు, నేను ఇవ్వడానికి పిల్లలు ఇవ్వడానికి దేవుడనా? ఏమన్నా ప్రతిగా ఉన్నాను, దేవునికి ప్రతిగా నేను ఉన్నానా? దేవుని ప్రతిగా నేను ఉన్నానా? ఆయన మాత్రమే తెరిచేది గర్భాన్ని. గర్భఫలం ఇచ్చినది ఆయనే. ఆయన మాత్రమే తెరవగలడు. మనిషి ఇవ్వలేడు. మనిషి ఎంతగా ప్రయాసపడుతున్నా సరే, ఎంతగా ఏమి ప్రయత్నాలు చేస్తున్నా గర్భఫలం ఇచ్చినది మాత్రము ఆయనే. ఆయన మాత్రమే ఇవ్వగలిగింది. ఏ మనిషి కూడా ఆ స్థానంలో ఉండి పొందుకోలేడు. ఆదికాండము 30 అధ్యాయం 22వ వచనం. దేవుడు రాహేలు జ్ఞాపకము చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. ఆమె మనవి విని గర్భము తెరిచిన దేవుడు. ఒక రాహేలు యొక్క మొరను విని ఆయన గర్భం తెరిచాడు. ముందు ఒకళ్ళేమో వెళ్ళి నాకు గర్భం మనిషిని అడిగినారు, నేను ఇవ్వలేను, అది దేవుడే ఇవ్వగలరు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి వెళ్ళి మనవి చేశారు, అయ్యా నాకు గర్భం తెరువు, పిల్లలు కావాలని అడిగినప్పుడు ఆయన తెరిచిన దేవుడు. అదే విధంగా హన్నా కూడా మనకు తెలుసు, నాకు ఈ పిల్లలు నువ్వు అంటే నేను లేనా అన్నాడు. భర్త కూడా ఏమి చేయలేకపోయాడు, నేను లేనా పిల్లలకు. కానీ అక్కడికి వెళ్తే ఆయన దగ్గరికి వెళ్ళి నిబంధన చేసుకుంది, తను కమిట్మెంట్ తీసుకొని అదే విధంగా దేవుడు ఆశీర్వదించాడు. ప్రార్థన చేస్తూ ఉంది. బైబిల్ గ్రంథంలో ఆయన స్త్రీలు ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థనకు జవాబు అనేది కొంత ఆలస్యమైనా సరే దేవుడు ఇచ్చాడు. అదే గర్భఫలము విషయంలో కూడా స్త్రీలు అడిగిన ప్రతిసారి కూడా ఆయన ఇచ్చినాడు. ఆయన గర్భము తెరిచే దేవుడే, మూసే దేవుడు కాదు. యెషయా గ్రంథము 66 అధ్యాయం 9వ వచనం చూద్దాం. నేను ప్రసవ వేదన కలుగ చేసి కనిపింపక మానెదనా అని యెహోవా అడుగుచున్నాడు. పుట్టించువాడనైన నేను గర్భమును మూసెదనా అని నీ దేవుడు అడుగుచున్నాడు. పుట్టించువాడు ఆయనే, మరి ఆయన గర్భమును ఎందుకు మూస్తాడు? పుట్టించినది ఆయనే. కొంత ఆలస్యమైనా సరే అవ్వచ్చు. ఆదికాండము 41 అధ్యాయం 51, 52 చూద్దామండి. 41, 51, 52. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మరచిపోనట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అను పేరు పెట్టెను. తరువాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించేనని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అను పేరు పెట్టెను. ఆమేన్. యోసేపు ఎంత అనుభవించాడు.
అందరికీ తెలుసు ఎంత అనుభవించాడు. బానిసగా వెళ్ళి దొంగగా అయిపోయి, నమ్మకంగా ఉన్న దొంగగా అయిపోయి అక్కడికి వెళ్ళి పడ్డా ఉన్నాడు. కానీ ఆఖరికి వెళ్ళిన తర్వాత దేవుడు ఆశీర్వదించాడు. నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు అని పెట్టుకున్నాడు. ఆయన ఆశీర్వదిస్తాడు. ఆలస్యం అవుతున్నట్టుంది. అది మా అదే, అబ్రహాము గారికి వాగ్దానం చేశాడు. ఆయన ఇస్తానన్నాడు, ఇచ్చాడు. ఆయన గర్భం తెరిచేదే కొంత ఆలస్యం అవుతుందేమో, కానీ నీ విశ్వాసము, నీ యొక్క నమ్మకము ఆయన మీదనే ఉంచు. ఆయన తెరిచే దేవుడే, పుట్టించేవాడు ఆయనే. ఆయన స్వరము విని లేళ్లు కూడా ఈనుతున్నాయని ఈ కీర్తన గ్రంథం 29 అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన మాత్రమే పుట్టించగలిగిన వాడు, ఇవ్వగలిగినది గర్భం. ఆయన కొరకు కనిపెడుతూ ఆయన్ని వేడుకుంటూ ఉంటే మనమే ఆలకించి గర్భం ఇచ్చిన దేవుడు, తెరిచిన దేవుడు. ప్రార్థన అనేది విశ్వాసము నిరీక్షణ కోల్పోకుండా మనం ప్రార్థన చేస్తూ ఉండాలి, మనవి చేస్తూ ఉండాలి. ఆయన ఇచ్చే దేవుడై ఉన్నాడు, తెరిచే దేవుడై ఉన్నాడు. ఆయన మాత్రమే చేయగలడు. ఆ ఆశీర్వాదం పొందుకున్న తర్వాత ఎవరిని 4వ వచనము, కీర్తన 127 4వ వచనము 5వ వచనం కూడా చూసినట్లయితే, యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు, వారితోనే తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టి వారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. ఆమె ఎక్కడ వాదించడానికి నీకు బలము ఎక్కడి నుంచి వస్తుందంటే, నీకు యవన కాలం పుట్టిన కుమారులు, వాళ్ళు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారిగా అవుతారు. వారితో తన అంబుల పొది నింపుకున్న వాడు ధన్యుడు. ఆ ధన్యత రావాలి అన్నా, నిలబడాలి అన్నా, విరోధులతో నువ్వు నిలబడి గెలవాలి అన్నా, నీకు ఆ బలం ఉండాలి అన్నా, చేయనది ఎవరు అంటే కేవలం ఆయనే. ఆయనే ఇల్లు కట్టించాలి, ఆయనే కాపుదలు ఇవ్వాలి, ఆయనే గర్భఫలము తెరవాలి. గర్భము తెరిచే దేవుడు ఆయనే. ఇవి మనుషులు చేయగలిగినవి కాదు. మనుషులు ఎంత చేసినా, ఎంత కట్టించేది నేను ఆ విధంగా ఆ డాక్టర్తో ఆ బోధలో నేను కట్టుకుంటూ కాదు. కేవలము పరిశుద్ధాత్మ దేవుని స్వరమును బట్టి ఆలకించి కట్టువాడు సేవకుడు కట్టాలి. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపును బట్టి ఆ వ్యక్తి కూడా కట్టుకుంటూ ఉండాలి. అదే ఆయన కట్టించని ఎడల ఎంత కట్టుతున్నా ప్రయాసం వ్యర్థమైపోతుంది. అలాగే ఆయన కాపుదల ఇవ్వకుండా అది నిలవదు. ఆయనే యెషయా 27:3 వచనం చూసినట్లయితే అక్కడ కూడా ఆయన మాత్రమే కావలి కాయేవాడు ఆ యొక్క పట్టణాన్ని. ఆయనే కాపుదల ఇచ్చేవాడు. ఆయన మాత్రమే ప్రాకారంకు అగ్ని వల్ల నిలబడేవాడు. ఆయన మాత్రం ఇజ్రాయేల్ ఎడారిలో అగ్నిస్తంభంగా మేఘస్తంభంగా ఉండి కాపుదల ఇచ్చుకుంటూ తీసుకొని వచ్చిన దేవుడు. ఆయన మాత్రం శత్రువులను జయించిన దేవుడు. ఆయన బిడ్డల నిమిత్తం ఆయనే కాపుదల ఇచ్చేవాడు. ఆయన మాత్రం గర్భమును తెరుచుదేవుడు. ఆయన మాత్రం పుట్టించగలిగిన వాడు. ఆయన యుద్ధకు వచ్చి మనవి చేసుకున్నారు. ఆయన యొక్క స్వరాన్ని విని దినాన్ని నువ్వు ఆలకించి ఆ మాటకు విధేయత నువ్వు చూపిన ఎడల నీ ఇల్లు కట్టబడుతుంది, నీ యొక్క అంబుల పొది నింపబడుతుంది. ఎప్పుడు అంటే ఆయన దగ్గరికి వెళ్ళి మనవి చేద్దాం. ఆ విశ్వాసం, ఆ నిరీక్షణ కోల్పోకుండా ఆయన ఆధారం చేసుకుంటూ ఉన్నట్లయితే ఆయన ప్రియులు వాళ్ళు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అని. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, క్షమించండి, మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయం 20వ వచనం. ఇరవై 28. మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినది ఏమనగా, నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని ఈ పని పూనుకొనుము, భయపడకుండుము, వెరవకుండుము. నా దేవుడైన యెహోవా నీతో కూడా నుండును. యెహోవా మందిరపు సేనను గూర్చిన పని అంతయు నీవు ముగించు వరకు ఆయన నిన్ను ఎంత మాత్రమును విడవకుండును. ఆమేన్. సొలొమోనుతో అంటున్నాడు, దేవుడు నిన్ను విడవకుంటాడు. ఎందుకు, ఎంతవరకు అంటే నువ్వు ఆయన సేవ విషయంలో, ఆ మందిరము కట్టబడట విషయంలో ఆయన నిన్ను విడువడు. ఆయన నీకు తోడుగా ఉంటాడు అని బలంగా చెప్తున్నాడు. అదేవిధంగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం.
1:6. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారయునుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆమేన్. ఆయన ప్రారంభించాడు, వెలపెట్టుకున్నాడు, ప్రారంభించాడు. ఆయన పూర్తి చేస్తాడు ఆ మంచి పనిని. ఆ మంచి పనిని పూర్తి చేసే దేవుడు, నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నీతో ఉండి, నీలో ఉండి నీకు సహాయం చేసే దేవుడు. ఇల్లు కట్టుకునే విషయంలోనూ సహాయం చేసే దేవుడు. కాపుదల విషయంలోనూ ఆయనతో ఉండి సహాయం చేసే దేవుడు. ఆయనే పుట్టించే దేవుడు. ఆయన మాత్రమే నీతో ప్రారంభించిన పని పూర్తి చేయగలిగిన దేవుడు. ఆయన మాత్రమే చేస్తాడు. ఆయన చేసేవి మనుషులు అన్ని చేసినా ఆయన మాత్రమే చేయగలిగినవి ఉన్నాయండి. ఎందుకంటే ఆయన మాత్రమే దేవుడై ఉన్నాడు గనక, ఆయన మాత్రమే జీవం కలిగిన దేవుడై ఉన్నాడు గనక ఆయన మాత్రమే పూర్తి చేస్తాడు. మనలో ప్రారంభించిన మంచి పని, అది ఇల్లు కడుతున్నాడా, నిన్ను కడుతున్నాడా, అది పూర్తి చేసే దేవుడై ఉన్నాడు. ఒక ప్రాకారము ఆయనే చేసేదే, కాపుదల ఇచ్చే దేవుడై ఉన్నాడు. గర్భం తెరుచుకుంటూ పుట్టించుట కూడా ఆయన మాత్రమే చేయగలిగిన దేవుడు. ఆయన వద్దకు వెళ్ళి మన ఆధారం చేసుకొని ఆయన్ని మనం చేసుకుని ఉన్నట్లయితే, ఆయన ఆధారం చేసుకున్నట్లయితే నువ్వు నిద్రిస్తావు, సుఖముగా పండుకొని నిద్రలేస్తావు. ఇది నాన్న మనము ఆయన ఆధారం చేసుకుందాం. మనం ఆయన దగ్గరికి వెళ్ళి మొరపెడదాం. ఆయన మాత్రమే చేయగలిగిన దేవుడు మాత్రమే చేయగలిగిన పనులు ఉన్నాయి. అవి ఆయననే మాత్రమే చేయగలడు. ఆయన వద్దకు వెళ్ళి ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతుకుతూ ఆయన అనుగ్రహించే దేవుడు ఆయన. ఆ బహుమానము మనము పొందుకున్నాం, ఆ యొక్క జీతం మనం పొందుకుంటాం. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అమ్మా ఉన్నాను